లేడా? లేడు. పని లేనప్పుడు ఇదే చెత్త పని నీకు ఎప్పుడు? ఇదేం చెత్త పని కాదు. నీలాంటి అడావులోడు ఏదేదో మర్చిపోయి జేబులో పెట్టేస్తుంటాడు. అవన్నీ తీసి ఒంట్లో జాగ్రత్త పడుతుంది. జాగ్రత్త పెట్టడమేనా మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటూ ఉంటాయి. నేను ఇచ్చేస్తా. మా అయ్యలేడు ఎన్ని తీసుకెళ్లి బజార్లు అమ్మి బాగా తాగేసి నా మీద ఎగురుతుంటాడు. ఎగురుతాడు గొప్ప జోలు పెట్టి వెళ్ళాడు. అమ్మమ్మమ్మ ఉత్తరాలు కూడా వచ్చేస్తా నీకు. ప్రియా, ఇదేదో ప్రేమలేఖలా ఉంది. నాలంటాడు రాసింటాడు. ప్రేమలేఖ ఉండవే అడవడదిక. నిన్ను చూసినప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బా తెలిసిందా? నిజమైన ప్రేమ అంటే అలా ఉండాలి. దానికి కారణం నువ్వే. నేనా? ఇదే నువ్వు కాదే, ఆ ఉత్తరం రాసిన వెంకాయమ్మ. కాలేజీలో పుస్తకాలు తెరిస్తే కనిపించేవి పాఠాలు కాదు నీ ముఖం. ఇదేదే నిన్ను చూస్తూ ఉంటే కోనసీమ కొబ్బరి బోండ. ఇదేడే కవితం. ఓలమ్మో ఓలోచే గుర్తుకొస్తుంది నీ బుగ్గలు మొలగుబ్బ. ఆచా 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 మామిడి పళ్ళు, నీ చేతులు నేతి బీరకాయలు. ఇదేం కవితవే? మరుగుజోళ్ళేమో ఇల్లు. నీ నడుము తమలపాకు తొడివే. ఆశాశ్వాస ఏం కవిత్వమే? నీ వక్షోజా. చదువు మళ్ళీ బాబు. అది ఏటో తప్పు సెన్సారు. ఆడపిల్ల ముందు అట్టండి చదవడానికి వీల్లేదు. నువ్వు అసలు వినడానికి వీల్లేదు. నువ్వు నేను కలిసి తూనీగల్లాగా 14 లోకాలు తిరిగేసొద్దాం. ఆహా, ఇది అసలేని ప్రేమ అంటే. ఎట్టాగా నువ్వు ఉన్నావు ఎందుకు? అస్తమానం ఆ సాఫరీ పండకాడ ఈ మాసిన బట్టల కింద గాడిద వెనకాలను. నీ కోసం మా అమ్మని నాన్నని ఎదిరించడానికి వెనుదీయను. ఇట్లు నీ ప్రియ పేరు రాయలేదే. చూసావా? అలా ఉండాలి ప్రేమ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? అస్తమానం అయ్యా అయ్యా అంటావు. నిజం మళ్ళీ బాబు. మన ఎవ్వరం అయ్యి కనిపెట్టేశాడు. కనిపెట్టేస్తే ఏం చేస్తాడు? నన్ను నేను బండకేసి ఉతికేస్తాడు. ఉతుతాడు బండ కిందేసి ఉతుతాను నేను. బోల్డ్ ప్లేయర్ రాని చెప్తాను. దుర్వాసన. మందు మార్చకూడదు. అదే సారా. నేను మార్చను. నాయాలను మన తడక్కి తడుపుకున్నాడు. అన్ని నువ్వు ఒక్కదానివే బుక్ చేస్తున్నావు. నాకు కొంచెం పెట్టు మామా. నిండిపోతున్నా ఏమిటే కడుపాడు. అదే తెలివి తట్టుకుంటా. ఒక్క గింజ వచ్చింది. అన్ని తను ఒక్కరితో తినొస్తాను. మాట్లాడమంటే నరుకుతాను. అన్ని నేనే తింటాను. కూర్చొని చూస్తూ ఉండు. అబ్బా నేను అనుకున్నట్టే చేశాడు. ఆ అడుగు తినే పిల్లని తీసుకు తక్కువ వచ్చాడు. అమ్మా నేను పోనీ ఎన్ని నెత్తి మీద వేసుకుంటావు. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకమ్మా? నోరు చూసుకో. పెద్ద చెప్పచ్చా వారింది అలాగా. కాంతమన్నా ఈ పాప ఎంత బాగుందండి. పాప ఇలాంటి వాళ్లకు అనాథ శరణాలయాలు లేకపోతే ఏమవుతారు? ఏమండి, అయితే పాపం మనకి ఇచ్చేస్తారా? నీకిష్టమైతే ఇక నుంచి ఈ పాపం మందే. మన పాపం వరాల తల్లి బంగారు పాప కదూ. మరి నన్ను ఒక్కసారి అమ్మా అని పిలు. అమ్మా. శాంతి, చూసారా అత్తయ్య? ఈ పాపను మన పెంపకానికి ఇచ్చేస్తారట. మంచికి కూడా ఒక హద్దు ఉండాలి. అమ్మా, నేను బ్రతికుండగా ఊరు పేరు లేని ఒక అనాథను తీసుకొచ్చి అందరిని మీకు ఇస్తారా? శాంతి, ముందు ఆ పిల్లని దించు. ఏమిటమ్మా ఇది? అభోషుభంతి లేని పసిబిడ్డ మీద నీ కోపం? చాలే ఊరుకో. చదువుకున్న వాడివి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. కులము గోత్రము తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పుకోవడానికి మనసులా ఒప్పిందయ్యా. ఏ తల్లి కన్నదో ఎలా కన్నదో రేపు ఈ పిల్లకు కూడా అవే బుద్ధులు వస్తే మన వంశం ఏం కాదు, పరువేమైపోదు. పుట్టుకతో బుద్ధులు రావమ్మా, పెంపకం వల్లే వస్తాయి. శాంతి పెంపకంలో ఎవరైనా గుణవంతులే అవుతారు. అంటే నీ ఉద్దేశం? శాంతి ఆనందం కోసం, సంతృప్తి కోసం ఈ పాపను పెంచుకోవాలమ్మా. సంతోషం నాయన, సంతోషం. మీ భార్యాభర్తలు ఈ అనాథతోనే ఆనందంగా ఊరేగండి. నేను మాత్రం ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండదు. అమ్మా, ఏమిటమ్మా ఈ తొందరపాటు? ఎక్కడికి వెళ్తాం? నేను ఎక్కడికి వెళ్తేనే ఏమైతేనే నీకెందుకు? కన్న బిడ్డలు నాకు కాకపోతే ఇంకెవరికమ్మా? కన్న బిడ్డ ఆ అభిమానమే నీకుంటే నా మాట కాదనగలవా? ఎందుకులే బాబు, ఏ పంచన తలదాచుకున్నా నా రోజులు గడవకపో. ఆగండి అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీ మాట తీసుకోకుండా నేనే పని చేయడం తప్పి నన్ను క్షమించండి. మీరు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఏమండి, పాప తీసుకోండి, వాడికి ఇచ్చేసేయండి. శాంతి,
శాంతమ్మ వదిన, నువ్వు ఎంత ఆలోచించినా శాంతికి బిడ్డలు పుట్టారన్నమాట కళ్ళ. అయ్యో రామా, సంగతి తెలిసే కదా, అనాథ బిడ్డలు పెంచుకోవడానికి తెగించింది. దానికి ఉన్న తెలివి కూడా నీకు లేకపోయిందమ్మా. నన్నేం చేయమంటావు దుర్గా? ఏం చేయమంటానా, పిల్లలు కలిగినప్పుడు అందరూ ఏం చేస్తున్నారో మీ అబ్బాయిని అదే చేయమని. అంటే ఆనంద్ మరో పెళ్లి చేసుకోవడమే. దుర్గా, ఏమంత ఆశ్చర్యపోతున్నావు? వంశం నిలవడం కోసం మగవాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అది తప్పని ఎవరు అనరు. మరి శాంతి? అదేమిటమ్మా, అది ఇంట్లోనే ఏమోలో పడి ఉంటుంది, అంతేగాని ఏమైనా వెళ్ళగొట్టమంటున్నానా ఏమన్నానా? పిచ్చిదానా, ఈ రోజుల్లో ఎంతో మంది మొగాళ్ళు బోల్డ్ మంది పిల్లలుండి పెళ్ళా ఉండి కూడా సరదాల కోసం సంతోషాల కోసం రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నీ కొడుకు నొప్పించుకునే తెలివి నీకుండాలి గాని. భార్య ఉండగా పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? ఓ అబ్బో, కో అంటే 1,00,00,000 మంది ఇస్తారు, అంతగా ఎవరు ముందుకు రాకపోతే మా పద్మనిచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? ప్రేమాగీమా అంటే అమ్మాయి దర్శి అంత వల్ల పడి దాన్ని చేసుకున్నాడు గాని, లేకపోతే ఆనంద్ ఎప్పుడో నా అల్లుడు అయ్యేవాడు. అమ్మా అమ్మా, నాన్న ఉత్తరం రాశాడమ్మా. ఏమనమ్మా? పద్మ కొంట్లో బాగాలేదంట, మనందరిని వెంటనే బయలుదేరమ్మని రాశారు. మరి కూర్చుంటావా లేదా అమ్మా? అయ్యి నా కూతురు ఎంతో ముందుకొస్తే కానీ మీ అమ్మాయి ఉత్తరం రాయడు వదినా. అమ్మ పదవే సామాన్లు చదువుతాక. ఇంకా 4 రోజులు ఉంటామనుకున్నాను. ఉండాలని అనుకున్నానమ్మా, ఉండి మీ ఇల్లు ఒక దారికి తెచ్చి మరీ పెడదాం అనుకున్నానమ్మా, కానీ ఏం చేయను, ఇలా వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. వస్తా వదిలే, పదవే తల్లి, పద తోట పద. అయ్యో ఎలా ఉందా తల్లి? నాయన పద్మకి ఎలా ఉందా నాయన? మళ్ళీ వీరే కొత్త డాక్టర్ గారు, రోజుకు ఒకే కేసు చూస్తారు, ఇప్పుడు పద్మని చూసి వస్తున్నారు. బాబు, డాక్టర్ బాబు, అమ్మాయికి ఎలా ఉంది బాబు? షీజ్ ఆల్ రైట్, ఏం పర్వాలేదమ్మా. పోన్లండి బాబు. మళ్ళీ బాబు, అమ్మా నా తల్లి, నీకు డబ్బుగా ఉందని మీ నాన్న ఉత్తరం డాక్టర్ నా పై ప్రాణాల పైనే పోయాయి తల్లి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా. చూడమ్మా, 4 రోజుల్లోనే ఎంత చిక్కిపోయిందో చెల్లి. నా మట్టుకు బాగా లావైంది. ఏరా నీ బాబు మొదటి లావయ్యానా? రావటం అక్కడంతా బాగున్నారా? బాగున్నా. పద్మకి ఎలా ఉంది? తగ్గిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. అమ్మా సావిత్రి, మీ ఆయన టెలిగ్రామ్ మీద టెలిగ్రామ్ ఇచ్చాడు, నిన్ను పిల్లలను తక్షణం పంపించమని. ఏమిటి అప్పుడే? లేదమ్మా, వారు రమ్మనగానే వెళ్ళకపోతే మళ్ళీ నా ముఖం పిల్లల ముఖం చూడను కూడా చూడరు. నేను తప్పకుండా వెళ్లాల్సిందే. అవునే, అసలే తిక్క రకం. అల్లుడా, మన పాలకి ఎముడాడు. ఊరుకమ్మా, సరే, రేపు నీ ప్రయాణానికి అన్ని ఏర్పాటు చేయమంటావా? త్వరగా చేసే నాన్న. మామ, నువ్వు మట్టుకు మా ఇంటికి రావద్దు. ఏమిరా? వస్తావు, అన్ని తింటావు, అందరికి తగులు పెట్టేళ్తావు. వాడేదో ఉన్నమాట అన్నాడు, ఊరుకో. ఏమిటైనా విశేషం? ఆహా, ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారే. ఇప్పటికి 3 లక్షలు సంపాదించి ఇచ్చాను. నా వాటా సంగతి అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. మీరు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. అయ్యో, నా వాటా మాత్రం తీసుకున్నానా నాయన? నాకు డబ్బు కావాలి, నువ్వు నోరు గలవాడి. అయ్యగారితో నా తరఫున కూడా గట్టిగా అడుగు, అయ్యగారి అనుగ్రహం కావాలి. అనుగ్రహాలు నిగ్రహాలు నాకు అక్కర్లేదు, రాని గెలిచేస్తాను. ఏం భుజంగరావు, మొహం డేంజర్ మార్కులో పెట్టావు, ఏం కష్టం వచ్చింది? ఆయన వాటా ఆయనకి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడట, మనతో వ్యాపారం చేయడట. వాటా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఎలా వీలవుతుంది? సంవత్సరం పూర్తి కావాలి, లెక్కలు చూసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్లు సేల్ ట్యాక్స్లు కట్టాలి, ఆ తర్వాత వాటా పంచుకోవాలి. ఇదేమన్నా వ్యాపారమా లేకపోతే ఆవకాయ బిజినెస్? ఈ గోంగూర బిజినెస్ తో నాకేం పని లేదు. నాకు రావాల్సిన వాటా డబ్బు మిషనరీలో పని వెళ్ళిపోతాను. పారేయకపోతే మీ బ్రతుకులు బయట పెడతాను. అప్పుడు నీ బ్రతికేమవుతుంది? నేను అన్నిటికీ తెగించిన వాడిని, జైలు నాకేం కొత్త కాదు. జైలు మాకు కొత్తనే. ఆ మాట అనుకోండి బాబు, నాకు గుండె లేకపోతే. చూడు భుజంగరావు, నువ్వంత మంకు పట్టు పడితే ఈ బిజినెస్ ఇవాళతోనే క్లోజ్ చేసేస్తాం. నువ్వు లేకుండా మేము ఏం చేయగలం చెప్పు? నీ వాటాకు రావాల్సింది అనా పైసలతో సహా, మెషిన్ తో సహా ఇవాళ రాత్రి 9 గంటలకు మర్రి చెట్టు దగ్గర తీసుకొచ్చిస్తాం. నువ్వు క్లీన్ గా వెళ్ళిపోవచ్చు. మర్రి చిట్ట? ఓకే. మర్రి చెట్టు అన్నారు, మనం ఏది సెటిల్ చేసినా అక్కడేగా. నాది మటుకు అక్కడ సెటిల్ చేయకండి బాబు. ఆలోచిద్దాం. భుజంగరావు, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావో మాకు అర్థం కావటం లేదు. నేను పరధ్యానం, అందుకే చాలా బాధపడుతున్నా. సరే, ఏదో స్నేహితులుగా కలిశాం, స్నేహితులుగానే విడిపోదాం. ఇదిగో నీ డబ్బు, లెక్క పెట్టు. మిషనరీ కెమెరా అందులోనే ఉంది. సరే, థ్యాంక్స్. గుడ్.
చివరా నాగభూషణం. పీడ గరగడైపోయింది. సమయానికి వస్తున్నాడు మొత్తం అలా చెప్తాను. ఆపద్బాంధవుళ్లే వచ్చి ఆదుకున్నాడు. ఒక్క దెబ్బకి 2 పక్షులు. 2 పక్షులే? కొంపదీసి నా ఫోటో తీయలేదు కదా? వీరాంజనేయ మీకు ద్రోహం తలపెట్టినాడు బ్రతికి బయట పడతాడా? సరే, ఆ ఫోటో రహస్యంగా డెవలప్ చేయించు. ఏమిటి అలా కొత్తగా చూస్తున్నారు? ఎప్పుడు చూసినా నీ ముఖం కొత్తగానే ఉంటుంది, శరత్కాలంలో చంద్రుళ్ళ. కవిత్వం కూడా అల్లుతున్నారే? ఓ, నువ్వు నవ్వుతూ ఎప్పుడు నా దగ్గరే ఉంటే కవిత్వం ఏమిటి, నూతన సాహిత్యమే సృష్టిస్తాను. అబ్బా, శాంతి, అందమైన నీ నవ్వు, ప్రశాంతమైన నీ చూపులు భగవంతుడు నాకు ప్రసాదించిన వరాలు. పొండి. నిజం, కావాలంటే నా హృదయాన్ని అడుగు. కోర్టు టైం అయింది, ఇంకా వదలరా నన్ను? యువరానా, కత్తి పిడి మీద వేలి ముద్రలు, ముద్దాయి వేలి ముద్రలు ఒక్కటేనని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇచ్చిన సాక్ష్యం వల్ల సదరు ముద్దాయి అర్ధరాత్రి 12 గంటలకు హత్య చేస్తున్న సమయంలో తీసిన ఎగ్జిబిట్ నంబర్ 2 ఫోటోగ్రాఫ్ వల్ల, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సాక్ష్యం వల్ల మధు అనే ఈ ముద్దాయి భుజంగరావు అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఘోరంగా హత్య చేసినట్లు రుజువయ్యింది. అబద్ధం, అన్యాయం. నేను నిర్దోష ప్రాసిక్యూటర్. ఆర్డర్ ఆర్డర్. యువరానా, నేరం చేసిన ప్రతి మనిషి ఇలాగే మాట్లాడతాడని మీకు తెలుసు. ముద్దాయి తరపు లాయర్ కూడా ఇతను నిర్దోషం నిరూపించడానికే ప్రయత్నం చేశాడు. కానీ ఒక నేరానికి బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు, అది నిజంగా జరిపిన నేరమే అయినప్పుడు దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం ఏ మానవుడు తరం కాదనే సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. యువరానా, ఇది అకస్మాత్తుగా ఆవేశంలో చేసిన హత్య, లేక కావాలని కక్షతో పగబట్టి చేసిన హత్య అని ఆలోచించి చూస్తే ఇది కక్షతో కపటంతో చేసిన హత్య అని స్పష్టంగా రుజువవుతోంది. పచ్చి అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. యువరానా, ప్రపంచంలో అనాది నుంచి జరుగుతున్న నేరాలకి కాంతాకనకాలే ప్రధాన కారణాలని చరిత్ర రుజువు చేసిన సత్యం. ఈ హత్య స్త్రీ ఆధారంగా జరగకపోయినా ధనాపేక్ష కారణంగా జరిగిందనేది మాత్రం స్పష్టం. హత్య గావించబడిన భుజంగరావు అనే వ్యక్తి దొంగ నోట్ల కేసులో ముఖ్యమైన ముద్దాయిగా 2 సార్లు జైలుకి వెళ్ళినట్లు పోలీసు రికార్డుల వల్ల తెలుస్తోంది. పరాయి ప్రాంతం నుంచి వచ్చిన ఈ ముద్దాయి సరిపోయిన ఆ భుజంగరావు దొంగ నోట్ల వ్యాపారంలో భాగస్థులని, ఆ అన్యాయార్జితం పంచుకోవడంలో పట్టుదల పెరిగి ఈ హత్యకి దారి తీసిందని ఊహించడం కష్టం కాదు. ఏం వాదన, ఏం ఆర్గ్యుమెంట్? ఆర్డర్ ఆర్డర్. యువరానా, మన దేశ భవిష్యత్తు చదువుకున్న యువకుల మీదే ఆధారపడి ఉందని భావించే ఈ రోజుల్లో విద్యావంతులైన యువకులే ఇలాంటి దారుణాలకు తలపెడుతుంటే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి? న్యాయం, నీతి, ధర్మం వీటి ఉనికి ఏం కావాలి? సంఘ విద్రోహకరమైన వ్యాపారాల్లో తలదూర్చి ప్రభుత్వానికి అపార నష్టం కలిగించే ఇలాంటి దొంగల్ని, డబ్బు కోసం మానవత్వాన్ని మరిచిపోయి నరరూప రాక్షసులుగా మారిపోయే ఇలాంటి హంతకుల్ని ఆర్డర్ ఆర్డర్. క్యారీ ఆన్. యువరానా, సమాజం యొక్క ఆరోగ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం, జాతి మనుగడ కోసం ఇలాంటి నేరస్తుల్ని విడిచిపెట్టకూడదు, దయదల్చకూడదు. అందుచేత ఈ ముద్దాయికి తీవ్రమైన కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆర్డర్ ఆర్డర్. మధు అనే ఈ వ్యక్తి హత్య చేసినట్లు కోర్టు వారు నమ్మడం వల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.